ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. తారాబలము ఎంత గొప్పగా పనిచేస్తుంది అంటే, ఒకరు బెంగళూరుకు రావాలి, మన అపాయింట్మెంట్ తీసుకున్నారు. ఆ రోజు తారాబలం వాళ్ళకి విరుద్ధంగా ఉంది. ఒక రోజు ముందుగానే అనుకున్నారు తారాబలం విరుద్ధంగా ఉంది, మనము ఏం చేయాలి, ఎలా వెళ్ళాలి, గురువుగారు ధైర్యం చేసి వెళ్ళిపోదాము, ఇంకా ఏదో సమస్యలు ఏమన్నా వస్తాయేమో అనుకొని ప్రారంభమయ్యారు. సరే అని ప్రారంభిస్తే వాళ్ళు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్నారు. వెళ్ళేలోపు బోర్డింగ్ కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఎమర్జెన్సీ ఇంక వెళ్ళాలి, కలవాలి, ఇంకా లేదు అంటే అపాయింట్మెంట్ ఇంక 6 నెలలు సంవత్సరం అవుతుంది కలవడానికి, వెళ్ళాలి అని మళ్ళీ 1,00,000 రూపాయలు పెట్టి వాళ్ళు ఆ ఒక కొత్త టికెట్స్ కొనుక్కొని వేరే ఫ్లైట్లో ఎక్కి బెంగళూరు చేరుకొని ఆ ఫ్యామిలీ మొత్తం వచ్చి కలిశారు. వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పిన మొదటి మాట, గురుగారు మా ఆయన తారాబలము ఇవన్నీ ఎప్పుడూ నమ్మేవాడు కాదు, కానీ ఒకరోజు ముందుగా ఆ రోజు పొద్దున్నే నేను లేచాను, ఈరోజు త్వరగా వెళ్దామంటే ఏం కాదు ప్రశాంతంగా నువ్వు ఉండు, నేను తీసుకెళ్తా అన్నారు. కానీ ఆఖరికి జరిగింది తారాబలం బాగలేదు, చూడండి 1,00,000 రూపాయలు ఎక్స్ట్రా ఖర్చు వచ్చింది. ఇదండి నేను పరిపూర్ణంగా తారాబలం గురించి నాకు అనుభూతి చెందింది. దీన్ని టీవీలో మీరు చెప్పాలి అని వాళ్ళు ఎగ్జాంపుల్ చెప్పారు. అందుకోసం తెలియచేస్తున్నా. అంటే తారాబలము అనేది అంత గొప్పగా పనిచేస్తుంది జీవితంలో. దాని నుంచి ప్రతిరోజు తారాబలం చూసుకొని మీరు కార్యక్రమాలని మరియు మీరు కొత్త డిసిషన్స్ని తీసుకుంటే ఖచ్చితంగా అది లాభదాయకంగానే ఉంటుంది. ఈరోజు నిత్య నక్షత్రం శ్రవణ కాబట్టి ఈరోజు అశ్విని, మఖ, మూల నక్షత్రం వారికి క్షేమతార. క్షేమతారకి శ్లోకం ఏం చెప్తుందంటే, క్షేమతార శుభస్యాత్ సర్వకార్య సిద్ధికరా అని సంస్కృత శ్లోకం ఉంది. దీని అర్థం క్షేమతారలో మీరు ఏ శుభకార్యాలైనా ఆచరించవచ్చు మరియు భవిష్యత్తులో అది మీకు బాగుంటుంది. అంటే ఈరోజు మీకు అదృష్టపు రోజు, క్షేమంగా ఉంటారు మరియు ఈరోజు ఏ కార్యం చేసినా అది శుభమే జరుగుతుంది. మంచి కార్యాలని ఆచరించండి. ఇక భరణి, పుబ్బ, పూర్వాషాఢ వీరికి విపత్తారా అనుంది. ఈరోజు చాలా జాగ్రత్తలు వహించండి. ఈరోజు మీరు ఏది చేసినా భవిష్యత్తులో దానివల్ల ఆపదలు వస్తాయి. ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్త వహించండి. కొన్నిటిని మీరు జాగ్రత్త వహిస్తే శుభం జరుగుతుంది. మీరు ఏదైనా కొత్త చర్యలు, కొత్త ఆచరణలు ఏదైనా చేసేదానికి ఈరోజు అంత ప్రసక్తం కాదు. అందువల్ల ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకోండి. నిత్యము ఆచరించే పనులు చక్కగా శ్రద్ధ పెట్టి ఆచరించండి. ఇక కృతిక, ఉత్తరాషాఢ వీరికి సంపత్తారా. ఈరోజు మీకు ఆర్థికంగా అభివృద్ధి, చేసే పనిలో ఖచ్చితంగా లాభాలు ఉంటాయి, వ్యాపారంలో అభివృద్ధి చెందుతారు. ఏ విషయంలో అయినా మీకు ఈరోజు చాలా శుభం ఉంటుంది. ఏదైనా కొనుగోలు చేసి ఇటువంటివి చేయండి, దానివల్ల మీరు ప్రశాంతంగా ఉంటారు. భవిష్యత్తులో కూడా దాని నుంచి మంచి లాభాలు ఉంటాయి. ఏదైనా ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం, లాంగ్ టర్మ్స్కి ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయడం, ఇవన్నీ కూడా చాలా శుభం. ఇక రోహిణి, అస్త, శ్రవణ వీరికి జన్మతార. ఈరోజు జన్మతారలో అయినంత వరకు ఆరోగ్యరీత్యా జాగ్రత్తగా మనం ఉండాలి. ఈరోజు అన్నీ ఆలస్యంగా, బద్ధకంగా ఉంటుంది, అనారోగ్యంగా అనిపిస్తూ ఉంటుంది. మరియు ఫుడ్ రిలేటెడ్ కాస్త జాగ్రత్తగా ఉండండి. తర్వాత ఈరోజు కోపం చాలా ఎక్కువ ఉంటుంది మీకు. అందువల్ల మీకు ఏమవుతుందంటే ఒక ఏకాగ్రత కోల్పోతారు ప్రతి విషయంలోని. అందువల్ల ఆరోగ్యం జాగ్రత్త చూసుకొని మంచిగా ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం. ఇక మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రం వారికి పరమమిత్రతారా. ఈరోజు చాలా శుభకరం ఉంటుంది. కాని పనులు కూడా జరిగిపోతూ ఉంటాయి. ఈరోజు ఏది ప్రయత్నించినా చక్కగా నిర్వహిస్తారు. ఏకాగ్రత పెంచుకోండి. ఈరోజు అన్ని పనుల్లో శ్రద్ధ వహించండి, ఖచ్చితంగా విజయం మీదే. ఇక ఆరిద్ర, స్వాతి, శతభిష నక్షత్రం వారికి ఈరోజు మిత్రతార. అన్ని విధాలుగా మంచి అనుభూతిని పొందుతారు. ఈరోజు ఏ పనిలో చేసినా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి చక్కగా ఉపయోగం చేసుకోండి. ఇక పునర్వసు, విశాఖ, పూర్వ, భాద్రపద వీరికి ఈరోజు నైదవతార అంటే వదతార. ఈరోజు మంచిది కాదు. ఏ నిర్ణయాలు తీసుకున్నా దానివల్ల కాస్త మానసికంగా బాధ ఉంటుంది. ఇతరుల వల్ల కోపం రావచ్చు, లేదా మీ కోపం రావచ్చు. చిన్న విషయాలు పెద్దగా అయిపోతూ ఉంటాయి. కాస్త ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకోండి. ఇక పుష్య, అనురాధ, ఉత్తర, భాద్రపద
వీరికి ఈరోజు సాధక తార, ఈరోజు శుభం ఉంటుంది. సాధక తార, మీరు ఏదైనా సాధించగలరు. కాస్త ఓర్పు ఓపికతో ఉంటే సాయంత్రం లోపు మీరు అనుకోనివన్నీ కూడా శుభం జరుగుతుంది. ఇక ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి ప్రత్యక్ తార ఉంటుంది. ఈరోజు అన్ని ఆలస్యంగా ఉంటాయి, కాస్త బద్ధకంగా ఉంటుంది, ఏం పని చేయాలనే ఇంట్రెస్ట్ ఉండదు. దానివల్ల కాస్త మానసికంగా ఒత్తిడి ఎక్కువ తెచ్చుకుంటారు. ఈరోజు అంత శుభకరం కాదు, జాగ్రత్త వహించండి. నిత్య కార్యక్రమాలకు ఎటువంటి ఆపదలు ఆటంకాలు ఉండవు. కొత్త నిర్ణయాలు తీసుకునే దాంట్లో కాస్త ఆలోచించి శ్రద్ధ వహించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది, లేదో పోస్ట్ పోన్ చేసుకోవడం మంచిది. ఇదే ఈరోజు నిత్య తారాబలం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.